నాకైతే నన్ను నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలని అస్సలు లేదు. ఎందుకంటే నేను నార్మల్ ఉమెన్‌ని. ఒక వర్కింగ్ ఉమెన్‌ని, ఒక మదర్‌ని. స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నా పనులని నేను ఒంటరిగా చేసుకోవాలి. స్ట్రెస్ తీసుకోవాలి. ఆ స్ట్రెస్‌తో పాటు నా హెల్త్‌ని కూడా పాడు చేసుకోవాలని నాకు అసలు లేనే లేదు. నేను మార్నింగ్ 5కి లేస్తాను. అప్పటి నుంచి మొదలుపెడితే ఆఫీస్ వర్క్, కుకింగ్, క్లీనింగ్, పిల్లలు వాళ్ళని స్కూల్‌కి రెడీ చేయడం, వాళ్ళకి బాక్సెస్ సర్దడం. అరే నేను మనిషినా లేకపోతే మల్టీ టాస్కింగ్ మెషినా? ఇక్కడ హ్యాండ్స్ ఉన్న లెగ్సే కాదు వర్క్ చేసేది. నా బ్రెయిన్ కూడా మల్టీ టాస్కింగే చేస్తుంది. అప్పుడప్పుడు నేను కూడా చెప్పాలనుకుంటా, ఈరోజు కుకింగ్‌కి హాలిడే, ఈరోజు వర్క్స్‌కి అన్నిటికి హాలిడే, ఈరోజు నేను కూర్చుంటాను, నాకు మీరు చేసి పెట్టండి అని. పనులన్నీ మనం ఒంటరిగా చేసుకోవడం ఒకటే స్ట్రాంగ్ అని ప్రూవ్ అవ్వదు. అప్పుడప్పుడు మనం కూడా చైర్‌లో కూర్చొని వేరే వాళ్ళతోని పని చేయించుకోవడం కూడా ఒక స్ట్రాంగే. అప్పుడప్పుడు అడగండి, అబ్బా నాకు ఈరోజు ఎవరైనా టీ చేసి ఇస్తారా అని అడగండి. చేయించుకోండి, చేయించుకొని తాగండి, తినండి. తప్పేం లేదు అందులో. ఆ స్ట్రెస్ అంతా మనలో ఉంచుకొని ఎందుకు మనమే మన హెల్త్‌ని పాడు చేసుకుంటున్నాం. ఒక్కసారి మన హెల్త్ స్పాయిల్ అయిందంటే రివర్స్ దాన్ని కవర్ చేయడం చాలా కష్టం. ఒక ఉమెన్ హెల్త్ బాగుంటేనే ఆ ఇంటి ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. కొంచెం అర్థం చేసుకోండి.